తెలంగాణలోనే విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్. పేరుకే పెద్ద కానీ అన్నింటా వెనుకబడిన జిల్లా కూడా ఇదే. వ్యవసాయానికి అనువైన భూములున్నా సాగునీరు లేక పంటలు పండించలేని పరిస్థితి. ఉపాధి కూడా లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడానికి వలసబాట పట్టారు పాలమూరు ప్రజలు. ప్రభుత్వాలు మారినా ఇక్కడి జనం తలరాత మాత్రం మారలేదు. ఎన్నికలప్పుడు హామీలు గుప్పించిన నేతలు ఆ తర్వాత అభివృద్ధి చేయడం మర్చారు. జిల్లాలో వనరులున్నా ఉపాధి లేకపోవడంతో వలసలు వీరిని వీడలేదు. బతుకు తెరువు కోసం ముంబై, గోవా, కర్ణాటక రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. అద్భుతమైన కట్టడాలు, ప్రాజెక్టుల్లో పాలమూరు కూలీలే ప్రధాన పాత్ర వహిస్తున్నారు. బతకదాలగా పిల్లలు జల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక ఊరి పెట్టిపోతున్నామమ్మ, నీ వేడకు పిల్లలకు మంచిగా తీసుకొని మంచిగా ఉండు, ఏం బాధ పడకంటే కాపుదానం కొంచెం కొంచెం ఉండదు. బతకదాలక నీళ్ళు లేక ఇక్కడ ఏడ్చాం ధర తక్కువ ఉన్నది, మాకు ఎక్కువ లేదు. మాకేం వజ్జిపకి ఇట్లా ఏం లేదు. ఇట్లేం బతికి చేయక ఇక ఈడ ఉంటే చేదాలము, దేశం పోతే మంచిగా చేసుకొని పొట్టగానే బతుకుతాం అంటే అని వెళ్ళిపోతాం. బతుకుపోతుండ్రయ్యా, ఈడ ఏం పంటలు లేవు, ఏం లేవు, భూములు లేవు, మాకు ఏం లేవు. ఉన్నాయి, ఏం పంటలు పండుతున్నాయి? నీళ్ళు ఉంటే కదా పంటలు పండేది. తాగడానికి నీళ్ళే దొరుకుతలేవు మాకు. అందు గురించి ఊరు ఇడిచిపెట్టి ఊరిపోతుండ్రు. వాళ్ళ తనం మేము ఉంటే ఏం బాగుంటుందా? అందు గురించి మా దుఃఖం మాకే ఉండదు, వాళ్ళ దుఃఖం వాళ్ళకు. ఊరు ఇడిచిపెట్టిపోయినాక అందరం ఒకతను సచిన బతికిన ఒకతను ఉంటే కదా మంచిది. మహబూబ్ నగర్ జిల్లా వలసలపై దృష్టి సారించింది రాష్ట్ర సర్కార్. నివారించేందుకు ప్రణాళిక తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. వలసల నివారణకు తీసుకోవాల్సిన అన్ని కోణాలను అన్వేషించే పనిలో బిజీ అయ్యారు అధికార యంత్రాంగం. వలస కుటుంబాల కోసం పైలట్ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. స్థానికంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సరైన నిర్ణయాలు తీసుకుంటే వలస ప్రజల బతుకులు మారతాయంటున్నారు జిల్లా మేధావులు. పాలమూరు వలస కూలీలన్న పదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సర్కారు తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ నిర్ణయంతో వలసవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.